ఏపీ వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొత్త మార్కెట్ విలువలు రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రతిపాదికన 10% నుంచి 20% వరకు ఇవి పెరిగాయి. కొన్ని చోట్ల పెంపు కాస్త ఎక్కువగానే ఉంది. గత ప్రభుత్వంలో అశాస్త్రీయంగా పెంచిన వాటిని కొన్ని చోట్ల తగ్గించారు. కొత్త మార్కెట్ విలువల అమలుకు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖను ఆదేశించింది. భూములతో పాటు నిర్మాణాల విలువల పెంపు కూడా రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు పంపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిర్మాణాల విలువలపై సగటున 6% వరకు పెంపు ఉంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ద్వారా శాస్త్రీయ విధానంలో అధ్యయనం చేయించింది. రిజిస్ట్రేషన్ విలువల పెంపును దృష్టిలో పెట్టుకుని క్రయ విక్రయదారులతో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో నిన్న రద్దీ కనిపించింది. విశాఖ, కాకినాడ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, ఇతర నగరాల్లో ఈ పరిస్థితి నెలకొంది. రోజు సగటున 40 రిజిస్ట్రేషన్లు ఉండే కార్యాలయాల్లో 60-80 చొప్పున నమోదయ్యాయి. ఏకకాలంలో దస్తావేజులు పెరిగిపోవడంతో సర్వర్పై ఒత్తిడి పెరిగింది. దీనివల్ల రిజిస్ట్రేషన్ల నిర్వహణకు అధిక సమయం పట్టింది. చలానాల చెల్లింపులకు నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో క్రయ విక్రయదారుల అవస్థలు పడ్డారు. సాయంత్రం నుంచి క్రమంగా సర్వర్పై ఒత్తిడి తగ్గడంతో రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. కొన్ని కార్యాలయాల్లో రాత్రి పొద్దుపోయే వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగాయి.